హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రీవియస్ క్లాస్లో మనము వేద విద్య గురించి కంప్లీట్ చేసుకున్నాము, బౌద్ధ విద్య గురించి కంప్లీట్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు ఈ క్లాస్లో మనం జైన విద్య గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. వేద విద్య, బౌద్ధ విద్య అనేది క్లియర్గా నీట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. ఈ టాపిక్లో మనం జైన విద్య గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేము ప్రీవియస్గా ఆల్రెడీ పిఐకి సంబంధించి ఫస్ట్ యూనిట్లో ఉన్న ప్రీవియస్ క్లాసెస్ అనేవి డిస్కస్ చేసేసుకొని ఉన్నామండి. ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. వీడియోస్ మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు మనమైతే లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. మన టాపిక్లోకి వచ్చేసినట్టయితే ప్రీవియస్ క్లాస్లో మనం బౌద్ధ విద్య వరకు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు జైన కాలంలో విద్యా విధానాలు ఎలా ఉన్నాయి అవన్నీ చూసుకుందాం. చూడండి, ఈ జైన మతం అనేది క్రీస్తుపూర్వం 7వ శతాబ్దంలో ఆవిర్భవించిందని చెప్పచ్చు. ఎప్పుడు? క్రీస్తుపూర్వం 7వ శతాబ్దంలో ఆవిర్భవించింది జైన మతం అనేది. ఇది నాస్తికత్వము, స్వేచ్ఛ, అహింస, తపస్సు, సదాచారం, కర్మ, మోక్షం ఇలాంటి అంశాల మీద డిపెండ్ అయ్యి ఈ జైన మతం అనేది వచ్చిందనమాట. ఈ జైన మతం ఏ అంశాల మీద డిపెండ్ అయ్యి ఉంది అంటే నాస్తికత్వం, స్వేచ్ఛ. నాస్తికత్వం అంటే దేవుడు లేడనే వాదం, దేవుడిని నమ్మకపోవడం. నాస్తికత్వము, స్వేచ్ఛ, అహింస, తపస్సు, సదాచారం, కర్మ, మోక్షం ఇలాంటి అంశాల మీద ఆధారపడి మన జైన మతం అనేది ఉంది. ఈ జైన మతాన్ని స్థాపించింది ఎవరు అంటే వృషభనాథుడు. వృషభనాథుడు ఈ జైన మతాన్ని స్థాపిస్తాడు. జైన మత స్థాపకుడు వృషభనాథుడు. స్థాపించింది అయితే వృషభనాథుడు. మరి దాన్ని వ్యాప్తిలోకి తెచ్చింది ఎవరు అంటే తీర్థంకరులు అంటారు. ఈ జైన మత సన్యాసులని, జైన మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన వాళ్ళని తీర్థంకరులు అంటారు. ఈ వ్యాప్తిలోకి తెచ్చిన ఆ ఋషులని, జైన మతానికి సంబంధించిన సన్యాసులని తీర్థంకరులు అంటాం అనమాట. ఆ తీర్థంకరులు ఎంతమంది అంటే 24 మంది. మొత్తం 24 మంది తీర్థంకరులు ఉన్నారు. వాళ్ళల్లో 23వ వాడేమో పార్శ్వనాథుడు, 24వ వాడు వర్ధమాన మహావీరుడు. 24 మంది తీర్థంకరులు మొత్తం ఈ జైన మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చింది, దానికి ప్రాచుర్యం తెచ్చిన వాళ్ళు 24 మంది. ఈ 24 మందిని తీర్థంకరులు అంటాం. ఈ తీర్థంకరులలో 23వ వాడు పార్శ్వనాథుడు, 24వ వాడు మన వర్ధమాన మహావీరుడు. ఈయన జైన మతాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెస్తాడు, బాగా వ్యాప్తిలోకి తీసుకొని వస్తాడు. ఎవరు? వర్ధమాన మహావీరుడు. ఈయన తీర్థంకరులలో ఆఖరివాడు అనమాట. తీర్థంకరులలో ఆఖరివాడు ఎవరు? వర్ధమాన మహావీరుడు. తీర్థంకరులలో ఆఖరివాడు. ఈయన బుద్ధుడి సమకాలీకుడు. వర్ధమాన మహావీరుడు బుద్ధుడి సమకాలీకుడు అనమాట. అంటే బుద్ధుడితోటి ఈక్వల్గా ఉన్నతాడు. సమకాలీకుడు అంటే సేమ్ ఏజ్ అనేసి. కాకపోతే బుద్ధుడి కంటే కొంచెం పెద్దవాడు. ఆయన కాలం వాడే కానీ ఆయన కంటే కొంచెం పెద్దవాడు, జస్ట్ చిన్న కొన్ని ఇయర్స్ గ్యాప్ అలాగా. వర్ధమాన మహావీరుడికి 2 బిరుదులు ఉన్నాయి. ఏమేంటి అంటే సర్వజ్ఞుడు, జినుడు అనేవి ఈయన వర్ధమాన మహావీరుడి యొక్క బిరుదులు అనమాట. ఇవి సర్వజ్ఞుడు, జినుడు. ఇంకా జైన విద్య, జైన కాల విద్య, జినులు ఇట్లా అంటున్నాం కదా. అసలు ఈ జైన అనే పదం అనేది జిన అనే పదం నుంచి వచ్చింది. జైన అనే ఈ పదం జిన అనే పదం నుంచి వచ్చింది. జిన లేదా జినుడు అంటే అర్థం ఏంటంటే జయించినవాడు, జయించినవాడు అని అర్థం జిన అనే పదానికి. ఏం జయించినవాడు? ఎవరిని జయించినవాడు అంటే తనను తాను జయించినవాడు. అంటే తనను తాను జయించిన వాడి అని అర్థం వస్తుంది జిన అనే పదానికి. జైన మతం యొక్క మెయిన్ థీమ్ కూడా ఏంటంటే తనను తాను జయించడం. ఇంకా జైన మతం అంతా దిగంబర, శ్వేతంబర సాహిత్యంలో ఉంటుంది. ఈ జైనులు నిర్వివాదంను ఎక్కువగా నమ్ముతారు. ఈ నిర్వివాదాంశాన్ని ఎక్కువగా నమ్ముతారు అనమాట జైనులు. ఇంకా ఇప్పుడు వర్ధమాన మహావీరుడు ఈ జైన మతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాడు అని చెప్పాం కదా. ఆయన గురించి చూసుకుందాం. చూడండి, వర్ధమాన మహావీరుడు ఈయన క్షత్రియ కుటుంబానికి చెందిన అతను. క్షత్రియుడు అంటే రాజకుటుంబీకులు అనమాట వీళ్ళు. వీళ్ళ నాన్న పేరేమో సిద్ధార్థుడు, వీళ్ళ అమ్మ పేరు త్రిశల. సిద్ధార్థుడు, త్రిశల. ఈయన ఎక్కడ పుట్టాడు అంటే వైశాలిలో పుట్టాడు. వర్ధమాన మహావీరుడు వాళ్ళ నాన్న పేరు సిద్ధార్థుడు, వాళ్ళ అమ్మ త్రిశల. ఈయన క్షత్రియ కుటుంబానికి సంబంధించిన ఆయన వైశాలి అనే చోట జన్మిస్తాడు. ఈయన యశోద అనే ఆవిడని పెళ్లి చేసుకుంటాడు. అక్కడ గౌతమ బుద్ధుడు యశోధర వాళ్ళ వైఫ్ పేరు. ఇక్కడ ఈయన వీళ్ళ వైఫ్ పేరు యశోద. వాళ్ళ కుమారుడి పేరు రాహులుడు. బుద్ధుడి కుమారుడి పేరు రాహులుడు. ఇక్కడ ఈయన వర్ధమాన మహావీరుడి కుమార్తె పేరు ప్రియదర్శిని. ఆయన క్షత్రియుడే బుద్ధుడు. వర్ధమాన మహావీరుడు కూడా క్షత్రియుడే. వీళ్ళ నాన్న సిద్ధార్థుడు. అక్కడ వర్ధమాన మహావీరుడు వాళ్ళ నాన్న సిద్ధార్థుడు. అక్కడ గౌతమ బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థుడు. చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకా ఈయన 30వ ఏట సంసారం త్యజించాడనమాట. అంటే 30వ సంవత్సరంలో మొత్తం అన్ని వదిలేసి మొత్తం సన్యాసం తీసుకోవడానికి, అంటే ఇంకా ధ్యానం చేయడానికి వెళ్తాడు అనమాట. 30వ ఏట అంతా త్యజించేస్తాడు. ఈయన 30వ ఏట సంసారాన్ని త్యజించేసి వెళ్ళిపోతాడు అనమాట ఇంకా ధ్యానంలోకి. 6 సంవత్సరాలు మక్కలి గోశాలునికి శిష్యుడిగా ఉంటాడు.
సంసారం వదిలేసి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి అక్కడ నుంచి మక్కలి గోశాలునికి 6 సంవత్సరాలు శిష్యరికం చేస్తాడు. ఆ తర్వాత రిజుపాలిక నదీ తీరంలో జృంభిక అనే గ్రామంలో కఠోర తపస్సు చేసి 43వ ఏట తపోసిద్ధి పొందుతాడు. ఈయన 30వ ఏటేమో వదిలిపెట్టేసి 6 సంవత్సరాలు ఆయనకి శిష్యుడిగా ఉంటాడు మక్కలి గోశాలునికి. ఆ తర్వాత అక్కడి నుంచి అది అయిపోయిన తర్వాత రిజుపాలిక నదీ తీరంలో జృంభిక అనే ఊర్లోకి వెళ్ళి కఠోర తపస్సు చేసి అక్కడ 43వ ఏట తపోసిద్ధి పొందుతాడు. అంటే అప్పుడు జ్ఞానోదయం అయింది అనమాట ఆయనకి. ఇంకా ఆయనకి ఆ జ్ఞానోదయమైన విషయాల్ని, ఆ తపోసిద్ధి పొందిన విషయాన్ని వర్ధమాన మహావీరుడు ఏం చేస్తాడంటే అంగ, మిథిల, కోసల, మగధ ఇలాంటి దేశాల్లో ఆ తత్వ ప్రచారం చేస్తాడు. ఈ దేశాల్లో అంగ, మిథిల, కోసల, మగధ ఈ రాజ్యాలలో తత్వం ఆయన పొందిన ఈ తపోసిద్ధి దానికి సంబంధించిన తత్వ ప్రచారం చేస్తాడు అనమాట. జైన మతం అనేది తీర్థంకరుల బోధనలని ప్రామాణికంగా స్వీకరిస్తుంది. అంటే వాళ్ళు చెప్పింది అంతా కరెక్టే అనే విధంగా ఉండిద్ది అనమాట. తీర్థంకరులు అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, జైన మతం గురించి ప్రచారం చేసిన వాళ్ళని, వాళ్ళ యొక్క బోధనలు ఉంటాయి కదా వాటిని ప్రామాణికంగా స్వీకరిస్తారు అనమాట జైన మతం. మానవులందరూ అనేకమైన బాధలతో సతమతమవుతా ఉంటారని, ప్రతి జీవి ఆ అంశాలకు సంబంధించి పరిణితి చెందుతూ అనేక జన్మలు ఎత్తుతుంది అని. ఇప్పుడు మనం చెప్తాం పూర్వజన్మ, ఈ జన్మ, తర్వాత జన్మ, ఇలా అనేక జన్మల గురించి మాట్లాడుతూ ఉంటాం. సో ఇలా అనేకమైన బాధలతో సతమతమవుతూ ప్రతి జీవి వాటి నుంచి పరిణితి చెందుతూ అనేక జన్మలు ఎత్తుతుంది. ఆ జన్మల్లో చివరికి మానవ జన్మ ఎత్తుతుంది. ఫస్ట్ అనేక జన్మలు ఎత్తి వాటిలో అనేక కష్టాలు అనుభవించి అన్ని చేసి సతమతమయ్యి చివరికి దాని నుంచి పరిణితి చెంది మానవ జన్మ అనేది ఎత్తుతుంది అనేది ఈ జైన మతం నమ్ముద్ది అనమాట. సాధన ద్వారా మోక్షం పొందుతారనమాట. ఫైనల్గా ఇన్ని జన్మల్లో చివరికి మానవ జన్మనెత్తి ఆ మానవ జన్మలో కూడా సాధన చేయడం ద్వారా మోక్షం పొందుతారు అనేది ఈ జైన మతంలో వాళ్ళు నమ్ముతారు. ఇంకా ఈ జైన మతానికి సంబంధించి కొన్ని వాళ్ళు ఫాలో అయ్యేవి కొన్ని ఉన్నాయన్నమాట. ఏంటంటే అవి శరీరం మీద ఎలాంటి అభిమానం ఉండకూడదు. మన శరీరం మీద ఎలాంటి అభిమానం ఉండకూడదు మనకి. అంటే ఇప్పుడు మనం చూసుకుంటాం కదా, కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే అయ్యో కలర్ చేంజ్ అయ్యామని, కొంచెం లావ్ అయితే లావ్ అయ్యామని, సన్నగా అయితే సన్నగా అయ్యామని, ఇలా ఎవరి బాడీ మీద వాళ్ళకి కొంచెం ఒక మమకారం అనేది ఉంటుంది అనమాట. అలాంటిది ఉండకూడదు అని చెప్తారు. ఇంకా జినులు ఏ ఒక్క ప్రదేశంలో కూడా 3 nights కంటే ఎక్కువ ఉండకూడదు. జినులు అంటే జైన మత సన్యాసుల్ని జినులు అంటాం. వాళ్ళు ఏ ప్రదేశంలో కూడా 3 రాత్రుల కంటే ఎక్కువ ఉండకూడదు. ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి పోతా ఉండాలి. ఎక్కడ స్టేబుల్గా 3 రోజుల కంటే 3 రాత్రుల కంటే ఎక్కువ రోజులు ఎక్కడ స్టేబుల్గా ఉండకూడదు. అలా అలా సంచరిస్తూ తిరుగుతూ ఉండాలి. ఇంకా వీళ్ళు మానవునికి నీతికి అహింసకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. నీతిగా ఉండాలి, అహింసగా ఉండాలన్నమాట. అంటే హింస చేయకూడదని, నీతిగా ఉండి హింస చేయకుండా ఉండేదానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. జీవులు కర్మబద్ధులై వస్తారనే భావనని వీళ్ళు అంగీకరిస్తారు. జీవులు కర్మబద్ధులై వస్తారు అంటే చెప్పాం కదా, పూర్వజన్మలు నమ్ముతారని. పోయిన జన్మలో చేసిన కర్మాను ఫలితం ఈ జన్మలో వాళ్ళు అనుభవిస్తారు. ఆ ఫలితాన్ని ఇది నెక్స్ట్ దానికి అనుభవిస్తారు. అట్లా కర్మ ఫలితాన్ని అనుభవిస్తారు, కర్మబద్ధులై వస్తారు అనే భావనని జైన మతం వాళ్ళు నమ్ముతారు. ఇంకా జన్మరాహిత్యం కావాలంటే, అంటే నెక్స్ట్ జన్మ మళ్ళీ జన్మ ఉండకూడదు, ఈ జన్మతో ఇంతటితో చాలించుకోవాలి అని ఫీల్ అయితే మోహ వికారాలను, ఇంద్రియానుభవాలను తొలగించుకోవాలి. సన్యాసం, తపస్సు ఆచరించాలి. అంటే ఇంక అన్నిటినీ వదిలేసి, కోరికలన్నింటినీ త్యజించేసి సన్యాసం, తపస్సు ఆచరిస్తే జన్మరాహిత్యం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది అని నమ్ముతారు. వీళ్ళు జైన విద్యకు సంబంధించి త్రిరత్నాల్ని, పంచమహావ్రతాలని ఆధారంగా చేసుకొని వాటిని ఆచరిస్తే జినత్వం సిద్ధిస్తుంది అని నమ్ముతారనమాట. ఈ విషయాలు ఎవరు చెప్పారు అంటే మహావీరుడు చెప్తాడు, వర్ధమాన మహావీరుడు. ఏమని? త్రిరత్నాలు, పంచమహావ్రతాలు ఆచరిస్తే జినత్వం సిద్ధిస్తుంది, అంటే మీ మోక్షం కలుగుతుంది, జైన మతానికి సంబంధించి మీరు అర్హులు అని వర్ధమాన మహావీరుడు చెప్తాడు. ఆ త్రిరత్నాలు, పంచమహావ్రతాలు ఏంటో చూద్దాం చూడండి. త్రిరత్నాలు అంటే సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరితం. సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరితం, ఈ 3 త్రిరత్నాలు అంటాం. ఈ త్రిరత్నాలు పాటిస్తూ ఇంకా పంచమహావ్రతాలు కూడా పాటించాలి. అవేంటి అంటే అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. ఇవన్నీ పంచమహావ్రతాలు. 5 పంచ అంటే 3 అంటే 3. ఈ త్రిరత్నాల్ని, ఈ పంచమహావ్రతాల్ని పాటిస్తేనే జినత్వం అనేది లభిస్తుంది. వాళ్ళు జైన మతంలో దానికి అర్హులు అని చెప్పారన్నమాట. ఎవరంటే మహావీరుడు, వర్ధమాన మహావీరుడు. ఇంకా వాటిలో ఒక్కొక్క దాని గురించి చూద్దాం చూడండి. సమ్యక్ దర్శనం అంటే ఫస్ట్ త్రిరత్నాల్లో సమ్యక్ దర్శనం అంటే ఏందో చూడ. సమ్యక్ దర్శనం అంటే సరైన దృష్టి. అంటే జైన మత తీర్థంకరులలో, శాస్త్రాలలో, గురువుల్లో నిజమైన విశ్వాసం కలిగి ఉండడమే సమ్యక్ దర్శనం. సప్తతత్వాలలో నిజమైన నమ్మకమే సమ్యక్ దర్శనం అంటాం. అంటే శాస్త్రాలలో, గురువుల్లో నిజమైన విశ్వాసం కలిగి ఉండడమే సమ్యక్ దర్శనం. నెక్స్ట్ సమ్యక్ జ్ఞానం. సమ్యక్ జ్ఞానం అంటే సరైన జ్ఞానం అని. సమ్యక్ అంటే సరి అయిన అని.
సరైన ఈ దృష్టి ఏర్పడితేనే, అంటే ఫస్ట్ సమ్యక్ దర్శనం ఏర్పడిన తర్వాతే తత్వాల గురించి పదార్థాల గురించి సరైన భావన అనేది వస్తుంది. ఆ భావననే సమ్యక్ జ్ఞానం అంటాం. అంటే సమ్యక్ దర్శనం ఏర్పడితేనే దాని నుంచి సమ్యక్ జ్ఞానం అనేది ఏర్పడుతుంది. తర్వాత సమ్యక్ చరిత్ర. సమ్యక్ చరిత్ర అంటే ఇక్కడ సరైన శీలము అని, శీలము అంటే మంచి గుణము అని. సరైన జ్ఞానం ఆధారంగా సరైన ప్రవర్తన ద్వారా సరైన శీలం పెంపొందించుకోవాలి. సరైన దర్శనం అంటే సమ్యక్ దర్శనం నుంచి సమ్యక్ జ్ఞానం వస్తుంది. ఈ సమ్యక్ జ్ఞానం ఆధారంగా సరైన ప్రవర్తన ఏర్పరచుకొని ఆ ప్రవర్తన ద్వారా సరైన శీలం వస్తుంది. అలా ఆ ప్రవర్తన ద్వారా సరైన శీలాన్ని పెంపొందించుకోవాలి. అదే సమ్యక్ చరిత్ర. వ్రతాలు ఉపవాసాలు పాటించడం కూడా దీంట్లో భాగమే. ఈ సమ్యక్ చరిత్రలో వ్రతాలు ఉపవాసాలు కూడా దీంట్లో భాగమే. త్రిరత్నాల ద్వారా మోక్షాన్ని సాధించడం. ఫైనల్గా ఏంటి అంటే ఈ త్రిరత్నాలు ఫాలో అయ్యి వాళ్ళు చెప్పిన ఈ 3 సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర, ఈ 3 పాటించడం వల్ల ఫైనల్గా మోక్షం పొందడం. ఇదే మెయిన్. ఇప్పుడు పంచమహావ్రతాలు చూద్దాం. ఫస్ట్ది అహింస. జైన మతానికి మూలాధారం ఏంటిది అంటే అహింస. జైన మతానికి మూలాధారం అహింస. వీళ్ళు అహింసకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారనమాట. జైన మతంలో వాళ్ళు అహింసకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఈ అహింస వల్లనే జీవరాశి మనుగడ అనేది కొనసాగుతుంది అని జైనుల నమ్మకం. ఏం నమ్ముతారంటే వీళ్ళు ఈ అహింస వల్లే జీవరాశి మనుగడ అనేది కొనసాగుతుంది, అహింసే మెయిన్ అని చెప్తారు. ఈ అహింస అనేది చేతల ద్వారానే కాదు, ఓన్లీ చేతల ద్వారానే కాదు, అంటే చేతల్లోనే పక్కన వాళ్ళని హింసించడం అని కాదు, మన ఆలోచనల్లో మాటల్లో కూడా అహింస అనేది ఉండాలి. మాటలు అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే అవతల వాళ్ళు బాధపడ్డారనుకోండి, అది కూడా వాళ్ళని హింసించినట్టే. సో అవతల వాళ్ళని హింసించేలాగా హింసాత్మకమైన ఆలోచనలు, ఈవెన్ మన మాటలు కూడా వాళ్ళని హింసించేలాగా ఉండకూడదు. చేతల ద్వారానే కాక ఆలోచనలు మాటల్లో కూడా మనం అహింసని ఫాలో అవ్వాలి. అయితే ఈ అహింసని ఫాలో అవ్వకుండా ఉండడానికి, అంటే హింసకి ఎప్పుడు వీళ్ళు అలో చేశారు అంటే కొన్ని సందర్భాల్లో చెప్పారు హింస, ఆ సందర్భాల్లో హింస చేసినా తప్పు లేదు అనేసి. అవి ఎలాంటి సందర్భాలు అంటే స్త్రీలను రక్షించడానికి. స్త్రీలకు ఏదైనా జరుగుతుంది అనుకోండి, వాళ్ళకి ఏదైనా అపాయం ఉంది అనుకోండి, వాళ్ళని రక్షించే సందర్భంలో మీరు హింసాత్మక చర్యలకు పాల్పడినా తప్పులేదు. ఇంకొకటి దేవాలయాలను ధ్వంసం చేస్తారు చూడండి, అలాంటి వాళ్ళ మీద, స్త్రీలను రక్షించే సందర్భంలో దేవాలయాలను ధ్వంసం చేసేటప్పుడు ఇలాంటి సందర్భంలో వాళ్ళ మీద హింసాత్మకంగా చర్యలకు పాల్పడినా హింస చేసినా తప్పు లేదు. ఆ సందర్భాల్లో హింస కరెక్ట్, మిగిలిన ఏ సందర్భాల్లో కూడా హింస అనేది కరెక్ట్ కాదు, అహింసనే ఫాలో అవ్వాలి అని చెప్తారు. ఇంకా తర్వాతది సత్యం. అంటే ఆధ్యాత్మిక సత్యాలను అనుభూతి చెందాలన్నమాట. ఈ ఆధ్యాత్మిక సత్యాలను అనుభూతి చెందగలుగుతాం, కానీ వాటిని మనం పూర్తిగా వ్యక్తీకరణ అయితే చేయలేం. ఆధ్యాత్మిక సత్యాలను అనుభూతి అయితే చెందగలుగుతాం, కానీ వాటిని పూర్తిగా వ్యక్తీకరణ చేయలేము. అలాగే మనం ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడా సత్యాన్నే మాట్లాడాలి, అసత్యాన్ని అసలు ఎప్పుడూ మాట్లాడకూడదు. అలాగే దీన్ని కనీసం ప్రోత్సహించకూడదు కూడా. మనం మాట్లాడకూడదు, ఎవరైనా అసత్యం మాట్లాడుతుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు కూడా. ఇది సత్యం. నెక్స్ట్ అపరిగ్రహం. అపరిగ్రహం అంటే ప్రాపంచిక వస్తువుల మీద వ్యామోహం వద్దు. ఏ వస్తువుల మీద కూడా వ్యామోహం మనకి ఉండకూడదు. నిజాయితీగా మనం సంపాదించిన ఆస్తిని, అది కూడా మనం సంపాదించిన ఆస్తి అయినా నిజాయితీగా సంపాదించాలి. ఆ సంపాదించిన ఆస్తిని కూడా పరిమితంగా యూజ్ చేసుకోవాలి. నేను సంపాదించిన ఆస్తి ఎట్టబడితే అట్ట వాడుకుంటా అనుకోకూడదు, పరిమితంగా యూజ్ చేసుకోవాలి. అలాగే దాంట్లో దానం కూడా చేయాలి. నిజాయితీగా సంపాదించిన ఆస్తిని పరిమితంగా యూజ్ చేసుకొని దాన్ని దానం చేయాలి. ఆస్తుల మీద అతీష్టం అనేది ఆధ్యాత్మికతకు దూరం చేస్తుంది. కాబట్టి ఆస్తుల మీద, వస్తువుల మీద, ఇలాంటి వాటి మీద వ్యామోహం అనేది ఉండకూడదు. అది ఆధ్యాత్మికతకు మనల్ని దూరం చేస్తుంది అని వాళ్ళు నమ్ముతారు. సో వేటి మీద అనేది వ్యామోహం ఉండకూడదు. వన్స్ ఈ జైన మతంలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ జైన మతంలో ఉన్న సన్యాసులు, సన్యాసినులు, అంటే వీళ్ళు లేడీస్, వీళ్ళు జెంట్స్, వీళ్ళు లేడీస్, సన్యాసినులు, లేడీస్ కానీ జెంట్స్ కానీ, సన్యాసులు కానీ సన్యాసినులు కానీ ఎవరైనా సరే ఆస్తి సామాజిక సంబంధాల నుంచి పూర్తిగా దూరం అయిపోతారు అనమాట. వాటిని పూర్తిగా వదిలేస్తారు. ఏమేంటి? ఆస్తిని, సామాజిక సంబంధాలను పూర్తిగా త్యజించేస్తారనమాట వీళ్ళు. ఇది అపరిగ్రహం. నెక్స్ట్ బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే ఇంద్రియ సుఖాలకు దూరంగా ఉండడం. సన్యాసులు సన్యాసం తీసుకుంటారు చూడు, వాళ్ళైతే ఇంద్రియ సుఖాలకు దూరంగా ఉండాలి. నెక్స్ట్ గృహస్థులు ఉంటారు, అంటే ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఉంటారు చూడండి. ఇలా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే వాళ్ళ భాగస్వామి పట్ల పవిత్రంగా ఉంటూ విశ్వాసంగా ఉండాలి. అదే బ్రహ్మచర్యం. సన్యాసులైతే ఇంద్రియ సుఖాలను కంప్లీట్గా వదిలేయాలి. గృహస్థులు అయితే, గృహస్థ జీవితం గడుపుతున్న వాళ్ళు అయితే పవిత్రంగా ఉంటూ వాళ్ళ భాగస్వామి పట్ల విశ్వాసంగా ఉండాలి. తర్వాత అస్తేయం. అస్తేయం అంటే దొంగతనం చేయడం. అస్తేయం అంటే దొంగతనం, అది చేయకూడదు. ఇష్టపూర్వకంగా అవతల వాళ్ళు మనకి ఇవ్వందే జైన మతస్థుడు ఏది తీసుకోకూడదు.
జైన మతానికి సంబంధించిన అతను, ఈ మతంలో ఉన్నతను అవతల వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇవ్వకుండా ఏది తీసుకోకూడదు. ఒకవేళ ఏదైనా ఇస్తే అవతల వాళ్ళు అది తీసుకోవడానికి కూడా జైన మతాధికారి అనుమతి తీసుకోవాలి. ఆయన అనుమతిస్తే, మతాధికారి అనుమతిస్తే అప్పుడు తీసుకోవచ్చు. అది వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తేనే. ఇదే అస్తేయం. తర్వాత ఈ విద్యకి, జైన విద్యకి కొన్ని లక్ష్యాలు అనేవి ఉన్నాయి. ఆ విద్యా లక్ష్యాలు ఏంటో చూద్దాం. చూడండి, నిర్యాణాన్ని సాధించడమే వీళ్ళ జీవిత లక్ష్యం. నిర్యాణం అంటే మోక్షం, ఇది సాధించడమే వాళ్ళ జీవిత లక్ష్యం. ఇంకా తీర్థంకరుల జీవితాలను, బోధనలను అధ్యయనం చేయాలి. తీర్థంకర్లు ఉన్నారు కదా, జైన మత తీర్థంకర్లు 24 మంది ఉన్నారు. వాళ్ళ యొక్క జీవితాలను, వాళ్ళ బోధనలను అధ్యయనం చేయాలి. వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఎలా లైఫ్ స్టైల్ ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ నుంచి అసలు మనం ఏం నేర్చుకోవాలనే దాన్ని అధ్యయనం చేయాలి. ఇంకా త్రిరత్నాలు, పంచవ్రతాలు అధ్యయనం చేసి, అధ్యయనం మాత్రమే కాదు చేసి దాన్ని ఆచరణలో కూడా పెట్టాలి. చెప్పుకున్నాం సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్రం, త్రిరత్నాలు అని. ఇప్పుడు చెప్పుకున్న అహింస, సత్య, పరిగ్రహం, బ్రహ్మచర్యం, అస్తేయం, ఇవి పంచవ్రతాలు. ఈ త్రిరత్నాలు, ఈ పంచవ్రతాలని అధ్యయనం చేయాలి. ఒత్తిగా అధ్యయనం చేసి వదిలేయాలంటే కాదు, ఆ అధ్యయనంతో పాటి వాటిని ఆచరించాలి. ఉత్తిగా నేర్చుకుంటే సరిపోదు, వాటిని ఆచరణలో పెట్టాలి. ఇంకా గురు శిష్యుల మధ్య పరస్పర ప్రేమభావం అనేది ఉండాలి. గురువు శిష్యుల మధ్య ఎల్లప్పుడూ ప్రేమభావంతో ఉండాలి. ఇంకా గురువు జీవితం అనేది ఎలా ఉండాలంటే త్యాగమయంలా ఉండాలి. దేన్నైనా త్యాగం చేసే విధంగా ఉండాలి. అలాగే విద్యార్థి ఎలా ఉండాలి అంటే జిజ్ఞాసువై సాధకుడై ఉండాలి. గురువేమో ఆయన జీవితంలో త్యాగమయ్యై ఉండాలి. దేన్నైనా త్యాగం చేసే ఆ మనస్తత్వం ఉండాలి. విద్యార్థికి ఎలాంటి మనస్తత్వం ఉండాలి అంటే జిజ్ఞాస అంటే ఏదైనా తెలుసుకోవాలనే కోరిక. సో ప్రతిదాన్ని తెలుసుకోవాలనే కోరికతో పాటు దాన్ని సాధించే సాధకుడై ఉండాలి. తెలుసుకున్న దాన్ని సాధించగలిగే సాధకుడై ఉండాలి విద్యార్థి. ఇంకా అప్పటి పాఠ్య ప్రణాళిక ఎలా ఉందో చూద్దాం. జైన తీర్థంకర్ల బోధనలు, వాళ్ళ జీవిత గాథలు, దర్శనాలు అంటే దర్శనం అంటే తత్వశాస్త్ర, భారతీయ తత్వశాస్త్రం అని చెప్పుకున్నా. సో దీనికి సంబంధించిన తత్వశాస్త్రాన్ని, వీటిని బోధించే వాళ్ళు ఏమేంటి, జైన తీర్థంకర్ల యొక్క బోధనల్ని, వాళ్ళ జీవిత గాథల్ని, వాళ్ళ దర్శనాలని, తత్వశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. ఇంకా జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, తత్వశాస్త్రం వీటన్నింటినీ పాఠ్య ప్రణాళికలో భాగంగా బోధించేవాళ్ళు అనమాట. జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, తత్వశాస్త్రం వీటన్నింటినీ బోధించేవాళ్ళు. ఏ పద్ధతిలో బోధించేవాళ్ళు, బోధన పద్ధతి ఏంటి అంటే వీళ్ళు జైన విహారాల్లో, ఆ పాఠశాలని విహారాలు అంటాం. జైన విద్యా కేంద్రాలు ఇవి. జైన మతంలో విద్యా కేంద్రాలని విహారాలు అంటాం. ఆ విహారాల్లో క్రమబద్ధమైన బోధన ఉండేదన్నమాట. ఈ క్రమబద్ధమైన బోధనలో కొన్ని పద్ధతులు అనుసరించేవాళ్ళు వీళ్ళు. ఏవి, బౌద్ధులు అనుసరించిన కొన్ని పద్ధతులను కూడా వీళ్ళు అనుసరించారనమాట. అవేమేంటి అంటే మౌఖిక పద్ధతి, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, వివరణ, స్వీయ అధ్యయనం, వల్లెవేయడం, ఇలాంటి పద్ధతులన్నీ బోధన పద్ధతులుగా వీళ్ళు అనుసరించారు. ఎవరు, జైన మతంలో. ఇంకా గురు శిష్యుల మధ్య సంబంధాలు ఎలా ఉండేయంటే అప్పట్లో గురువు సచ్చీలం కలవాడై జైన మతం గురించి అవగాహన, అధ్యయనమే కాకుండా జీవితంలో వాటిని ఆచరిస్తున్న తపస్సంపన్నుడై ఉండాలి. ఒట్టిగా జైన మతం గురించి, ఆ భావనల గురించి, వాటి గురించి అధ్యయనం చేస్తే సరిపోదు, వాటి గురించి అవగాహన ఉంటే సరిపోదు, వాటిని జీవితంలో ఆచరించే తపస్సంపన్నుడై ఉండాలి గురువు అనేవాడు. విద్యార్థులు అనుకరించగల వ్యక్తిత్వం కలవాడై ఉండాలి. విద్యార్థులు గురువుని చూసి నేర్చుకుంటారు కాబట్టి ఆ గురువు ఎలా ఉండాలంటే, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉండాలి అంటే విద్యార్థి వాటిని అనుసరించగలిగేలాగా ఉండాలి. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడే ఉండాలి గురువు. ఇంకా నిరంతరం సాధనాశీలుడై నిర్వాణ దిశగా ప్రయత్నం చేస్తూ అహింసా మార్గాన్ని ఫాలో అవుతుండాలి గురువు అనేవాడు. నిరంతరం సాధనాశీలుడిగా ఉండాలి. అలాగే ఎప్పుడు నిర్వాణం అంటే మోక్షం సాధించడమే, మోక్షమే దిశగా, మోక్షమే ధ్యేయంగా ప్రయత్నం చేస్తూ అహింసా మార్గాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. జైన మతం మెయిన్ అహింసా మార్గం. గురువు ఎలా ఉండాలని చెప్పాం. ఇంకా విద్యార్థి ఎలా ఉండాలి అంటే త్రిరత్నాలు, పంచమహావ్రతాలు చెప్పుకున్నాం ఇందాక. వాటిని ఆచరించాలి విద్యార్థి అనేవాడు. వాటిని ఆచరిస్తూ శ్రద్ధతో విద్యను అభ్యసించాలి. జిజ్ఞాసి అయ్యి, వినయశీలి అయ్యి, సత్యవ్రతుడై ఉండాలి. చెప్పుకున్నాం ఇందాకే, జిజ్ఞాస కలిగి ఉండాలి అని అంటే తెలుసుకోవాలనే కోరిక కలిగి, వినయ విధేయతలతో ఉండి, గురువు అంటే భయము, భక్తి, విశ్వాసం అవన్నీ ఉండి, పెద్దలంటే గౌరవం ఉండి, అలా వినయంతో ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడుతూ అబద్ధం చెప్పకుండా ఉండే ఆ సత్యవ్రతుడై ఉండాలి విద్యార్థి అనేవాడు. ఇంకా ఆత్మ సంయమనం, బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఈ విద్యార్థి వీళ్ళు ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. ఆత్మ సంయమనం అంటే తనకి తాను ఆత్మ సంతృప్తితోటి ఉండగలగాలన్నమాట. ఇంకా మనసులో, వాక్కులో, ఆచరణలో అహింసా వ్రతం మాత్రం తప్పనిసరిగా పాటించాలి. నీ మనసులో కానీ, నీ వాక్కులో కానీ, నీ ఆచరణలో కానీ, మనస వాచ కర్మణ అంటే నీ ఆలోచనల్లో, నీ మాటల్లో, నీ చేతల్లో, ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో వేటిల్లోనూ హింస అనేది ఉండకూడదు. ప్రతి దాంట్లో అహింస అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి విద్యార్థి.
ఇంకా ధ్యానము తదితర ఆధ్యాత్మిక ప్రక్రియలను అనుసరించి నిరంతర సాధన చేయాలి, ధ్యానం చేయాలి. ఆధ్యాత్మిక ప్రక్రియలు, ఆధ్యాత్మికతకు సంబంధించి నిరంతరం సాధన చేస్తూ ఫైనల్గా మోక్షం వైపు అడుగులేయాలన్నమాట విద్యార్థి అనేవాడు. సో గురువు ఎలా ఉండాలో చూసాం, విద్యార్థి ఎలా ఉండాలో చూసాం. ఇప్పుడు వీళ్ళు ఈ జైన మతంలో అనేకాంతవాదం అని ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. అదేంటి అంటే అనేకాంతవాదం అంటే ఒక విషయానికి అనేక సామర్థ్యాలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని మ్యాథ్స్లో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే మెథడ్స్ కొన్ని ఉంటాయి. అలా డిఫరెంట్ మెథడ్స్లో ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో అలాగే ఏదైనా ఒక విషయాన్ని దాన్ని సాధన చేయడానికి చాలా వేస్ ఉంటాయి. అదే అనేకాంతవాదం. అనేక ఉంటాయి అన్నమాట సాధనలు. అలాగే విద్య పరంగా కానీ మరో విధంగా కానీ ఏ విషయాన్ని ఒక కోణంలో తీసుకోకూడదు. దానికి సంబంధించి అన్ని అంశాలు చూడాలి. ఒక్క కోణంలోనే దాన్ని ఆలోచించకూడదు, దాన్ని ఆచరణలో పెట్టకూడదు. దానికి ఏదైనా ఒక విషయంకి సంబంధించి విద్యపరంగా అవనివ్వండి, ఇంకొక వేరే విషయంలో అవనివ్వండి, దానికి సంబంధించి అనేక వాదనలనే ఉంటాయి, అనేక సాధనలనే ఉంటాయి. వాటన్నింటినీ అనేక కోణాలలో ఆలోచిస్తూ వాటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. అంతేగాని ఒకవేళ అలా వెళ్ళిపోతా ఉండకూడదు. ఉపాధ్యాయుడు ఒక విషయం గురించి, ఇప్పుడు తరగతి గదిలో ఏదైనా ఒక టాపిక్ చెప్తారనుకోండి టీచర్, ఆ చెప్పే టాపిక్ గురించి, ఆ అంశం గురించి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవాలి. ఒక్కరి అభిప్రాయం కాదు, తరగతి గది మొత్తం అభిప్రాయం తెలుసుకొని అక్కడి నుంచి విద్యార్థులందరూ అంగీకరించేలాగా చూడాలి. దాన్ని ఆ అభిప్రాయాల్ని, అంశాలని అందరూ విద్యార్థులు యాక్సెప్ట్ చేసేలాగా చూడాలి. అదే అనేకాంతవాదం. అంటే ఒక అంశానికి అనేక రకాలైన ఆలోచనలు, అనేక రకాలైన కోణాల నుంచి చూడాలి అనేది అనేకాంతవాదం. దీన్ని జైన మతంలో ఫాలో అయ్యేవాళ్ళనమాట వాళ్ళు. తర్వాత జైన మతానికి సంబంధించి కొన్ని సూత్రాలు చెప్పారు. జైన మత సూత్రాలని కొన్ని చెప్పారనమాట. ఏంటి అంటే ప్రపంచం అంతులేంది, నిరంతరంగా ఉండేది, ప్రపంచానికి ఒక అంతం లేదు. అలాగే దేవుడు అనేవాడు లేడు. ముందే చెప్పుకున్నాం, వీళ్ళు నాస్తికులు, నాస్తికత్వం ఆధారంగా వచ్చింది ఈ మతము, నాస్తికత్వాన్ని కూడా నమ్మేవాళ్ళు అని. దేవుడు అనేవాడు లేడు అని చెప్తారనమాట. ప్రపంచం అంతులేనిది, నిరంతరంగా ఉంటుంది. అలాగే దేవుడు అనేవాడు లేడు అని చెప్తాడు. దేవుడు దేన్ని సృష్టించను లేడు, దేన్ని నాశనం చేయలేడు. అసలు దేవుడే లేడు, అలాంటప్పుడు దేన్ని సృష్టిస్తాడు, దేన్ని నాశనం చేస్తాడు? కాబట్టి దేవుడు లేడు, ఆయన దేన్ని సృష్టించలేదు, నాశనము చేయలేదు అని చెప్తారు. ఇంకా ప్రపంచం అనేది జీవ అజీవతో నిర్మితమైంది. దేవుడు నిర్మాణం చేయలేదు, ఇంకొకరు నిర్మాణం చేయలేదు. జీవ అజీవతో నిర్మించబడింది ప్రపంచం అనేది అని చెప్తారు. ఈ అజీవ లేదా ఈ పదార్థం అనేది పుడ్గత, ధర్మ, అధర్మ, ఆకాష్ మరియు కాల్ అనే ఈ 5 రకాలుగా ఉంటదంట. ఈ పదార్థం అనేది, ఈ అజీవ లేదా ఈ పదార్థం అనేది ఎలా ఉండిద్ది అంటే పుడ్గత, ధర్మ, అధర్మ, ఆకాష్ మరియు కాల్ అనే ఈ 5 రకాలుగా ఉంటుంది అని చెప్పారనమాట. ఇవి జైన మత సూత్రాలు. ప్రపంచం అనేది అంతులేదు, దానికి దేన్ని సృష్టించలేదు దేవుడు, దేన్ని నాశనం చేయలేదు, అసలు దేవుడే లేడు. ఈ ప్రపంచం అజీవ అంశాలతో నిర్మించబడింది. ఆ అజీవ పదార్థాన్ని పుడ్గత, ధర్మ, అధర్మ, ఆకాశు, కాలు అనే 5 రకాలుగా ఉంటుంది అని జైన తత్వ సూత్రాలు చెప్తారు వీళ్ళు. నెక్స్ట్ కర్మ లేదా క్రియలు. ఇవి వాళ్ళు ఫాలో అయిపోయాయి అనమాట. ఈ కర్మలు, క్రియలు, ఈ మోక్షం, ఇందాక చెప్పుకున్న కర్మానుసారం నెక్స్ట్ జన్మలు వస్తాయి, అట్లా ఇట్లా ఉంటుందని చెప్పాను కదా. ఇదే జైన మతం అనేది ఏం ఫాలో అయింది అంటే మనిషి చేసే పనులని బట్టి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరిగిద్ది, చెడు చేస్తే నువ్వు చెడే జరిగిద్ది. నువ్వు ఇతరులకు అపకారం చేస్తే ఉపకారం చేస్తే ఉపకారం, నీకు దాని ఫలితం నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. కర్మ ఫలితం, దాన్నే కర్మ ఫలితం అంటాం. కర్మ అంటే చేసే పని, నువ్వు చేసే ఆ కర్మ లేదా ఆ క్రియ ఫలితాన్ని నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. ఆ ఫలితాలు నువ్వు అనుభవిస్తావని జైన మతం నమ్మిద్ది. వ్యక్తిగత జీవన విధానానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వల్ల జైన మతం అనేది సంపూర్ణ వికాసానికి ప్రాధాన్యత ఇచ్చింది అనమాట. అంటే వ్యక్తిగత జీవన విధానానికి ప్రాముఖ్యతనిచ్చింది జైన మతం. అలా వ్యక్తిగత జీవన విధానానికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఏమైందంటే సంపూర్ణ వికాసానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అయిపోయిందనమాట. అంటే వ్యక్తి యొక్క సంపూర్ణ వికాసానికి ప్రాధాన్యత ఇచ్చింది జైన మతం. ఇంకా వివిధ రకాల విద్యలు అందించడం ద్వారా వివిధ వృత్తుల్లో స్థిరపడేలా చేసి జీవితంలో సుఖ సంతోషాలతో జీవించేలా చేసింది. ఒకటే విద్యలో ఏదైనా ఒకటి కాకుండా వృత్తి విద్యలకు సంబంధించి అనేక రకాల బోధనల వల్ల వాళ్ళు వాటిలో ఏదో ఒక దాంట్లో స్థిరపడేలాగా, లైఫ్లో అలా సుఖ సంతోషాలతో జీవించేలాగా చేసింది జైన మతం. నెక్స్ట్ మోక్షం. జీవాన్ని నిర్జీవాన్ని విడదీయడమే మోక్షం. మనలో ఉన్న ఈ జీవాన్ని, మా నిర్జీవాన్ని విడదీయడమే మోక్షం. అహింస, అసత్యం పలకకపోవడం, ఇతరుల ఆస్తిని దొంగిలించకపోవడం, బ్రహ్మచర్యం, అమితంగా ఆస్తిని కూడబెట్టకపోవడం, ఇలాంటివి పాటించడం ద్వారా మోక్షం అనేది వస్తుంది. ఎప్పుడెప్పుడు వస్తుంది? అహింస చేయకుండా, అంటే అహింస ఫాలో అయితే, హింస చేయకుండా ఉంటే, అసత్యం పలకకుండా ఉంటే, అలాగే ఇతరుల ఆస్తిని దొంగలించకుండా ఉంటే, బ్రహ్మచర్యం పాటిస్తూ నువ్వు మితంగా
ఆస్తిని కూడా పెట్టుకోవాలి. అంటే అమితంగా పెట్టుకోకూడదు, ఎంత పడితే అంత ఉండకూడదు. మితంగా నీకు అవసరమైనంత వరకు ఆస్తిని కూడా పెట్టుకుంటూ ఇలాంటివి పాటించావనుకో అప్పుడు నీకు మోక్షం అనేది వస్తుంది. వీటన్నిటిని, ఈ విషయాలన్నింటినీ వాళ్ళు బోధనలో భాగం చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. బోధనలో పాఠ్య ప్రణాళికలు వీటిని భాగంగా చేశారు వాళ్ళు. ఇంకా విద్యలో ఉదారవాదం అనేది ఉండాలి. విద్యలో ఉదారభావం అనేది ఉండి అహింసకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఉదారభావం అంటే విశాల హృదయం లాగా విశాలవాదం, ఉదారవాదం అనేది ఉండాలి. అహింసకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే విద్య అనేది ఉద్యోగాన్ని సాధించేలా ఉండాలి. సర్టిఫికేట్ల కోసం కాదు, ఉపాధి కోసం చదువుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏదైనా చదివినావంటే, ఏదైనా ఒక కోర్సు చేసినావంటే ఆ కోర్సు వల్ల నీకు ఉద్యోగం రావాలి. ఆ ఉద్యోగం వల్ల నీకు పైసలు రావాలి. ఆ పైసల వల్ల నువ్వు లైఫ్ గడపాలి. సో నీ లైఫ్కి పైసలు వచ్చేలాగా నువ్వు ఉద్యోగం చేసేలాగా ఉండాలి విద్య అనేది. అంతేగాని ఈ సర్టిఫికేట్ వచ్చిందా, సర్టిఫికేట్ తీసుకొని పోయి నేను బీరువాలో పెట్టుకుంటా అనేలా ఉండకూడదు. అలాగే జీవితానికి సంబంధించిందై మోక్షం సాధించేలాగా ఉండాలి విద్య. ఉద్యోగాన్ని సాధించేలాగా ఉండాలి, అలాగే ఫైనల్గా మోక్షం సాధించేలాగా ఉండాలి విద్య అనేది. ఇది జైన మతం. ఇదంతా జైన మతానికి సంబంధించి వాళ్ళు నమ్మే వాదనలు, భావాలు, ఇంకా పాఠ్య ప్రణాళిక ఎలా ఉండిద్ది, గురు శిష్యుల సంబంధం చూసాము, మోక్షం చూసాము, వాళ్ళ పద్ధతులు, జైన మతానికి సంబంధించి విద్యా విధానం అంతా చూసేసామండి. ఇంతటితో మనకి జైన విద్యా విధానం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇస్లాం విద్యా విధానం. చూసారు కదా వీడియో. ప్రీవియస్ లో వేద విద్య, బౌద్ధ విద్య ఇవన్నీ ఎలా చెప్పుకున్నామో అలాగే జైన విద్యకు సంబంధించి కూడా మన అకాడమీ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మిస్ చేసేసుకోకుండా డిఎడ్ బుక్స్, అకాడమీ బుక్స్ అన్నిటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసేసి నేను నోట్స్ లో రాసేసి చెప్పాను మీకు. అలాగే పీడిఎఫ్ కూడా ఇస్తున్నాను. ఆ పీడిఎఫ్ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు క్లాస్ విన్న తర్వాత పీడిఎఫ్ కనుక చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనేది నా ఫీలింగ్. ఇంకా మళ్ళీ క్లాస్, పీడిఎఫ్ రెండు చూసిన తర్వాత మీరు తర్వాత జస్ట్ ఎప్పుడైనా ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో కన్ఫ్యూజన్ అనేది మీకు పూర్తిగా క్లియర్ అయిపోతుంది అనమాట. అందుకని క్లాస్ ప్రాపర్ గా వినేసి తర్వాత పీడిఎఫ్ ని చూసేసి అంతటితో క్లియర్ చేసేసుకోండి. దాన్ని మీకు తగినట్టుగా రీనోట్ చేసుకోవాలి అనుకుంటే నోట్ చేసుకోండి, అది మీ కన్వీనియంట్ ని బట్టి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉంది వీడియో, మీకు యూస్ఫుల్ గా ఉందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ అండి, మళ్ళీ రేపటి టాపిక్ లో కలుస్తాను. టాటా.